ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శాస్త్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. మన కార్యక్రమంలో మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మాయి 2001లో పుట్టింది. మార్చి నెల 3 మార్చ్ 3. తారీఖు సమయం చెప్పండి. సాయంత్రం 4 సోమవారం పుట్టింది. ఓకే, పాప పేరేంటమ్మా? పాప పేరు భవాని. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. పాపకి జాబ్, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చదివిందండి. అమ్మా ఐఏఎస్ చదివిందండి. ఐఏఎస్ఆ? ఐఏఎస్ కంప్లీట్ చేసిందా? చేసిందండి, 2 సంవత్సరాలు. ఓకే, పేరేంటన్నావు? భవాని అండి. ఓకే, అంటే 50-50 ఛాన్సెస్, గ్యారంటీ లేదు. గవర్నమెంట్ జాబ్ వస్తుంది గ్యారంటీ అయితే కనపడట్లే ఇక్కడ. జాతకరీత్యా గవర్నమెంట్ జాబ్ వస్తుంది గ్యారంటీ కనపడట్లేదు అంటున్నా. కనపడలేదా? అంటే పక్కా ఇస్తారా? గవర్నమెంట్ ఐఏఎస్ అయితే ఇవ్వాలి కదా. జాతకరీత్యా 50-50 ఛాన్సెస్, నమ్మకం లేదు అంటున్నా. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు నమ్మకం లేదు జాతకరీత్యా. ఓకేనా? శని బాగలేడు, శనికి చేయించండి ఒకసారి. అమ్మా ప్రైవేట్ది వస్తుంది, పక్కా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏలినాడు శని ప్రారంభమైంది, ఒకసారి శనికి చేయించండి. ఏం చేయాలండి అమ్మాయికి? శనికి జపహోమాలు చేయించండి, రుద్రహోమం, మృత్యుంజయ హోమం అన్ని చేయించండి. చేస్తే దాని అవకాశం ఉంటే ముందుకు వస్తుంది. ఏమా? నవగ్రహాలు పూజ చేయాలంటవా? శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, శనేశ్వర హోమం 4 హోమాలు చేయాలి. ఓకేనా? అది చేయించండి, వస్తుంది. మనకు కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. పాప డేట్ ఆఫ్ బర్త్ 2004 మే 9. సమయం చెప్పండి. సమయం ఉదయం 9:10 ఆ టైం. ఓకే, పాప పేరు? భూమిక. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో, చెప్పు, గట్టిగా మాట్లాడు, నీరసంగా మాట్లాడబాకులే, గట్టిగా మాట్లాడు. నమస్తే గురుగారు. నీరసంగా మాట్లాడితే నాకు కూడా చెప్పబుద్ధి కాదు, గట్టిగా మాట్లాడితే చెప్పబుద్ధి అవుతుంది. చెప్పు. మా పాప గురించి తెలుసుకుందాం. దేని గురించి కావాలి? పాప జాతకం ఎట్టుంది? పాప న్యూట్రిషన్ డిగ్రీ చదువుతుంది, ఫస్ట్ సెకండ్ ఇయర్. ఆ పాప భవిష్యత్తు జాతకం ఎట్టుంది? జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి ఉద్యోగం వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎంతమంది పిల్లలు మీకు? 3 గురువు గారు. వీళ్ళల్లో ఇంకొకళ్ళు కూడా టాప్లో ఉంటారు. 3 సంతానంలో ఈ అమ్మాయి కాకుండా మిగతా 2లో ఒకళ్ళు టాప్ లెవెల్కి వెళ్తారు, ఏమో జాతకరీత్యా. ఓకేనా? జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. హలో, వినిపిస్తుందా? నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. బాబు డేట్ ఆఫ్ బర్త్ 2004 7/7 అండి. 7వ నెల 7వ తారీఖా? 2004. సరే, సమయం చెప్పండి. 9:35. ఉదయమా రాత్రమ్మా?
రాత్రి 9. ఓకే, బాబు పేరు దినేష్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బా? బాబు పేరు దినేష్ అండి. ఆ? బాబు పేరు దినేష్ అండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదు? గవర్నమెంట్ ఉద్యోగం, అందరు గవర్నమెంట్ ఉద్యోగం అడుగుతున్నారుగా. ప్రయత్నం చేయమని అవకాశాలు కనపడుతున్నాయి, ప్రయత్నం చేయమని. ఏం చదువుకున్నాడు ఈయన? బిఎస్సి నర్సింగ్ అండి. ఓకే, మంచి హుషారుగా మీ వాడు. కొంచెం నిమ్ము ఉంటాడండి, కుంభరాశి అలా. అవును, మంచి హుషారు అంటున్నా బాగా. కరెక్టేనా? హుషారంటే కానీ చదువులో కొంచెం అప్పుడప్పుడు వెనక అవుతుంది సార్. ఏం కాదు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. అది సెప్టెంబర్ 11కి, సెప్టెంబర్ 11, 2008. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 8:50 అండి. మార్నింగ్ 8:50. బాబు పేరు? బాబు సాయి అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మాది జయగొట్ట. మా సరే, పేరు రజిత. గురుగారు ఉన్నారో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా బాబు స్టడీ గురించి అడుగుదామని, ఎలా ఉంది ఏంటి అని. మీ వాడు కాస్త ఎక్కువ పిచ్చి పిచ్చి చేస్తుంటాడా? కొద్దిగా అల్లరి చేస్తుంటాడు సార్. అల్లరిలో కూడా పిచ్చి అల్లరి ఉంటుంది. వెరైటీగా చేస్తాడు, అవునా? వెరైటీగానే ఉంటాడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. బాగానే ఉంది, జాతకరీత్యా బాగానే ఉంది. ప్రస్తుతానికి చాలా మంచి దశ నడుస్తుంది. విదేశాలకు కూడా వెళ్తాడు. మంచి ప్రయత్నం చేయండి, విదేశీ ప్రయత్నం చేయమను. మంచి యోగాలు ఉన్నాయి. కాకపోతే పైశాచిక యోగం ఉంది. దానివల్ల ఏంటంటే మకర లగ్నంలో చంద్రుడు రాహు ఉన్నారు. దీనివల్ల ఒకసారి తిక్క చేస్తుంటాడు, అవునా? దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయించు. ఎందుకంటే జాతకం బాగుంది, జాతకంలో గురుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు. కానీ ఈ దోషం వల్ల వేరే డైరెక్షన్లో వెళ్తాడనమాట వదిలేస్తే. ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయించు, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 8, 1993. సమయం చెప్పండి. తెల్లవారుజామున 5 to 5:30 లోపు అండి, కరెక్ట్గా అయితే తెలియదు. ఓకే, మీ పేరు? లక్ష్మీ మౌనిక. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా మౌనిక. నేను పుట్టిన నక్షత్రం అవి తెలుసుకోవాలని చేశానండి. నక్షత్రం కృతికా నక్షత్రం, వృషభ రాశి, సింహలగ్నం. ఓకేనండి. ఎంతమంది పెళ్ళయిందా? పెళ్ళయింది, 2 పాపలండి. ఏ పని చేసినా కూడా వెనక్కే వెళ్తున్నామండి. మీ ఆయన పేరేంటి? వీరాంజనేయులు. వీరాంజనేయులు బాగానే ఉంది. కాదే నువ్వే ఒక్కోసారి కాస్త మొండిగా చేస్తుంటావు కొన్ని కొన్ని, అవునా? కరెక్టేనండి. దానివల్ల మీ ఆయనకి ఇబ్బంది అవుతుంటుంది నీ వల్ల. కరెక్టేనా కాదా? అంతేనండి. బాగానే ఉంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. 2030 నుంచి బాగుంటుంది. సరేనండి. ఇప్పుడు ఏమైనా పరిహారాలు ఏమైనా చేయాలంటే ఏమైనా చేయొచ్చండి? పరిహారాలు అంటే రాహు దశ నడుస్తుంది, పైగా నాగదోషం కూడా ఉంది. ఆ నాగదోషం నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయండి, సరిపోతుంది. ఏమవుతుందంటే నీకు ఆత్మధైర్యం అనుకున్నది, ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది, అవునా? అవునండి. అంతా నాకే తెలుసు, నేను చెప్పి తినాలనుకుంటావు అందరూ. అవునండి. అక్కడ దెబ్బతింటూ ఉంటావు. ఆ సమయంలో కొన్ని మొండిగా ఉంటావు. ఇదే చేయాలంటే చేయాల్సింది అంతే. కొండ మీదని కోతిని తేవాలంటే తేవాల్సిందే మీ ఆయన, అవునా? అవునండి. అక్కడ దెబ్బతింటున్నావు. నేను చెప్పింది చేయి, బాగుంటుంది. ఓకేనా? సరేనండి. కృతికా నక్షత్రం, వృషభ రాశి అండి. అవును. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. అలాగే గురుగారి పీఠంలో ఈ నెల 11వ తారీఖున శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు కనుక వీటిలో మీరు కూడా పాల్గొవాలి. మీ గోత్ర నామాలను నమోదు చేసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/12/2001. ఓకే, సమయం చెప్పండి. తెల్లారుజాము 4:15 అండి. ఓకే, తెల్లవారితే 9వ తారీఖు అమ్మా, 10వ తారీఖా? 9వ తారీఖు అండి. సరే, పాప పేరు? కే ప్రియాంక అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంది మీ అమ్మాయి? పాపకి లైఫ్ భవిష్యత్తు ఎట్లా ఉందో తెలుసుకుందామని. భవిష్యత్ బాగానే ఉంది, కానీ మీ అమ్మాయి ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా చేస్తుంటుంది. అవునా? ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి తిక్క తిక్క చేస్తుంటుంది. కరెక్టేనా? జాబ్ ఏమన్నా వస్తుందా అండి? గవర్నమెంట్ జాబ్ పాపకి? గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి. బీటెక్ వరకు అయిందండి పాప. అదే వస్తుందా లేదా అని. వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది, ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందండి పాపది? బాగానే ఉంది, ఫ్యూచర్ బాగానే ఉందమ్మా, మంచిగా ఉంటుంది. ప్రాబ్లం పిల్లకి ఎలా ఉందా అని చెప్తున్నాగా. పైశాచిక యోగం ఉంది, గురుడికి రాహుకి చేయించండి ఒకసారి. ఆ దోషం ఎప్పటిదాకా ఉందంటే 2037 వరకు ఉంది. అంటే కొంత చేతులారా చెడగొట్టేకుండే అవకాశాలు కనపడుతున్నాయి, వచ్చిన అవకాశాలని. అట్లా తెలివితేటలు బాగుంటాయి, దేంట్లో వెళ్ళినా నెంబర్ 1 ఉంటుంది, దాంట్లోనే కొంత రాంగ్ స్టెప్స్ పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరంలో వస్తుందంటారా జాబు? అవన్నీ చంద్రబాబు నాయుడు మా చుట్టమా లేదా మా అంకులా వస్తుందా రావడానికి? అంటే అమ్మాయి జాతకంలో ఏమన్నా ఉందా? అవన్నీ కావాలంటే సపరేట్ అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఏ డేట్ వస్తుంది, ఏ తారీఖు వస్తుంది జాతకం అంటే డెప్త్గా చూడాలి. నేను చెప్పేవన్నీ ఇప్పుడు అవుట్లైన్సే. ఇన్ డెప్త్ కావాలి, నాకు ఏ సంవత్సరం జాబ్ వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు కడుతున్నారో అపాయింట్మెంట్ తీసుకుంటే జాతకం మొత్తం చూడాలంటే ఒక అరగంట పడుతుంది కనీసం. అర్థమైందా? అప్పుడు విశ్లేషిస్తే మొత్తం చెప్పగలుగుతాం. ఫోన్ చేసి జాబ్ ఏ తారీఖు వస్తుందండి, ఏ నెలలో వస్తుందండి, ఎట్లా అవుతుంది చెప్పు. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, గురువు గారికి నమస్కారం అండి. ఓకే, మరి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి కోసం అండి. 19/5/90 అండి. 19/5/90 అండి, కుంభరాశి. సమయం చెప్పండి. 12:05 పుట్టిందండి. మధ్యాహ్నమా? అవునండి. ఓకే, పాప పేరు? వినయ పద్మజ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఆ పాపకి సంతానం గురించి, ఉద్యోగం గురించి అండి. MBA చదివింది, మ్యారేజ్ అయ్యిందండి. ఇప్పటి వరకు సంతానం లేదు, ఉద్యోగం కూడా ఏమీ లేదని బాధపడుతుందండి. ప్రయత్నిస్తున్నారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 4 ఏళ్ళు అయిందండి. 19లో అయిందండి. అసలు గర్భం రాలేదుగా? లేదండి, రాలేదండి. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉంటే 9 ఏళ్లకో 10 ఏళ్లకో సంతానం కలుగుతుంది. అలాగా గురుగారు. అట్లా కాబట్టి సంతానం కలగాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ చేయించండి. అలాగేనండి. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. ఓకేనా? ఇంకేంటండి? నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ రేపు 11వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం హైదరాబాద్లో. అలాగే అండి. ఫోన్ చేస్తే వివరాలు చెప్తారు, ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి, దాని నియమాలు ఏంటి అవన్నీ చెప్తాను, దాని ప్రకారం చేసుకోండి. ఓకేనా? అలాగే, నమస్కారం. ఓకే, నమస్తే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 హలో, లైన్లో ఉన్నారా అండి? ఉన్నాం మేడం. మాట్లాడండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ 28/12/2000 సంవత్సరం మేడం. 2000? అవును మేడం. సమయం చెప్పండి. సాయంత్రం 6:22 మేడం. బాబు పేరు? సుమంత్ మేడం. 2000 సంవత్సరం, టైం 6:22. బాబు పేరేంటమ్మా? సుమంత్ అండి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఖమ్మం నుంచి చేస్తున్నాం మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించు. తగ్గించాం మేడం. లేదు, వినిపిస్తుంది, పక్క నుంచి మాటలు వినిపిస్తున్నాయి. లేదు సార్. చెప్పు. జాబ్ చేస్తున్నాడా?
అంటే మామూలుగా ఏదో చేస్తా అని చేస్తుంది కానీ ఇంత మటుకు శాలరీ కూడా రాలేదు, ఇంకేం జాబ్ వచ్చినాయేమో పోలేదు, ఇప్పుడేం రాలేదు సార్. జాతకపరంగా శని బాగలేడు మీ వాడికి. చెప్పండి. ఈ శని సమయంలో సహజంగా జాబ్ వెంటనే రాదు, అర్థమైందా? ఏదో చిన్న చిన్న జాబులు చేయడం తప్ప అతను చదువు తగ్గట్టుగా జాబ్ రాలేదు, అవునా? అవును గురువుగారు. దాంతోపాటు నాగదోషం కూడా ఉంది కాబట్టి నాగప్రతిష్ఠ, ఆశ్లేష పూజ, శనికి 4 హోమాలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే గురువుగారు. ఫ్యూచర్ గురించి నేను చెప్పేది. కాలసర్పదోషం ఉంటే ఫ్యూచర్ అనేది ఉండదు, టైం అంతా వేస్ట్ అవుతుంది, అర్థమైందా? అనుకున్న సమయానికి ఏది కాదు, అర్థమైందా? టైం వేస్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే, పిల్లలకి టైం వేస్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ జాబ్ వస్తుందా గురుగారు? గవర్నమెంట్ జాబ్ కష్టం అమ్మా, గ్యారంటీ లేదు. ఓకేనా? సరే గురుగారు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష పూజ, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు ఇవన్నీ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే పూజ గురించి అడిగితే వివరాలు చెప్తారు, మా పిఎల్ మాట్లాడతారు, దాని వివరాలు చెప్తారు. 11వ తారీఖు ఉంది, ఫోన్ చేసి దాని వివరాలు చెప్తారు. ఓకేనా? నమస్తే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి, డేట్ ఆఫ్ బర్త్ త్వరగా. 2009 అండి, సెప్టెంబర్ 8 అండి. సమయం చెప్పండి. సమయము త్వరగా చెప్పాలమ్మా, ఇంత సమయం తీసుకోకూడదు. ఉదయం 10 గంటలండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటి? నమస్తే స్వామి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? బాబు చదువు గురించి అడగాలి స్వామి. బాబు పేరేంటి? చైతన్య వర్మ అండి. చైతన్య వర్మ. శని బాగలేడమ్మా. ఎట్లా ఉంది? సంవత్సరం నుంచి బాగలేదుగా పరిస్థితి. అవునా? అవునా, నీకు తెలీదా? నువ్వు టీవీ చూస్తున్నావు అమ్మ, తర్వాత చేయి. టీవీ చూస్తూ మాట్లాడితే అర్థం కాదు కదమ్మా మనం చెప్పి, తర్వాత చేయండి. హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005 4వ తేదీ నైట్ తెల్లవారు 5:4:25. నెల చెప్పలేదు. ఫిబ్రవరి. ఓకే, ఇప్పుడు సమయం చెప్పండి. ఇప్పుడు అది 4 నైట్ 4:25 కండి. టైం చెప్పమ్మా. 4:20. 4:25 4:25. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏంటి సమస్య ఏంటి? అదే చదువులు బాగా నాకు చదువు ఉంటాలేదమ్మా. ఏమో అర్థం కావట్లా. చదువు ఏంటి? బ్రహ్మశ్రీ చదువులో బాగా గుర్తుండలేదు అంటున్నారు, అందుకని. గుర్తుండట్లేదా? అమ్మాయి పేరేంటన్నావు? బ్రహ్మశ్రీ అండి. బ్రహ్మశ్రీ. బాగానే ఉంది, గత 2 సంవత్సరాల నుంచి బాగలేదు అమ్మాయిది. అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని వచ్చే సంవత్సరం మే తర్వాత వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే అర్ధాష్టమ శని చదువు మీదే చూపిస్తుంటుంది. చతుర్థ స్థానం విద్యాస్థానం, కుటుంబ స్థానం, మాతృస్థానం అనమాట. ఎస్పెషల్లీ విద్య మీదే చూపిస్తుంది చదువుకునే వయసులో. కాబట్టి వచ్చే సంవత్సరం మే నుంచి బాగుంటుంది, ఏం భయపడక్కర్ల. అయిపోయిందిలే, ఆల్మోస్ట్ 90% లాగేసింది. ఈ 6 నెలలేగా జాగ్రత్త ఉండమని చెప్పు. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా చిన్న పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 23. ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. మే 23 అండి, 2012. సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 9:55 అండి, ఉదయం. ఓకే, పాప పేరు? మహితా సాయి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. చాలా సంతోషంగా ఉందండి మీ కాల్ మాట్లాడడం. చెప్పమ్మా, మీ అమ్మాయి మాట వింటుందా?
అసలు వినట్లేదండి, అదే ప్రాబ్లం. చిన్న పాప అండి, పెద్ద పాప పర్లేదు. అదే ఏమ గురించి చెప్తున్నా, జాతకపరం కనపడుతుంది, చెప్పిన మాట ఎందుకు కాస్త మొండితనంగా. అసలు వినండి, మనిషి తెలివైతే ఉంది కానీ చదువులో అసలు పెట్టట్లేదండి. తను అనుకున్న విధంగానే చేస్తుంది, ఎంత చెప్పినా అర్థం కాదా ఆమెకి. అవునండి, వినిపించుకోదు మాట. మెయిన్ వినండి, కాలసర్ప దోషం ఉంది, పైగా రాహు మహర్దశ ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? 2014 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహు మహర్దశ 2032 వరకు ఉంటుంది. కాబట్టి చదువు ఎలా ఉంది? అదే చెప్తున్నాం, చదువుకోవాలని ఫిక్స్ అయితే చదువుతుంది, చదవగలదు, తెలివితేటలు ఉంటాయి, కేవలం చేతులారా చెడగొట్టుకుంటూ ఉంటుంది. అవునా? అవునండి. ఫస్ట్ దీన్ని రెమెడీ చేయండి, ఎందుకంటే రాహు దశ ప్రారంభమైంది, ఈ దశ 32 వరకు ఉంటుంది, 2032 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చదువు ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ రెండు చేయించండి ఫస్ట్ అమ్మాయికి. ఆశ్లేష బలి పూజ ఈ రెండు చేస్తే అమ్మాయి మైండ్ సెట్లో మారుతుంది, చదువు సాఫీగా సాగుతుంది, ఎక్కడ బ్రేకులు రావు. అర్థమైందా? పిల్ల మీరు చెప్పినట్టు మాట ఉంటుంది అట్లా. నమస్తే. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/2002 మేడం. సమయం చెప్పండి అమ్మా. సాయంత్రం 5:20కి మేడం. బాబు పేరు? బాబు పేరేంటమ్మా? నిఖిల్ మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. టీవీ చూస్తున్నావా? లేదు గురుగారు. చెప్పు. బాబు లైఫ్ ఎలా ఉంటుంది ఏం చదువు పూర్తయిందా? డిగ్రీ అయిపోయింది గురుగారు. బాగానే ఉంది, జాతకం బాగుంది. ఇక్కడి నుంచి వినండి, ఇక్కడి నుంచి మీ వారికి కలిసి వస్తుంది. ఈ మధ్యకాలంలో మార్పులు వచ్చినాయా లేవా? వచ్చినాయి గురుగారు. మీకు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అవునా? అవును గురుగారు. ఏం చేస్తుంటారు మీ ఆయన? మా ఆయన హోమ్ గార్డ్ చేస్తారు. కాలం కలిసి వస్తుంది. ఈయన వినమ్మా, విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, నేను విదేశాలకు పంపించు. గవర్నమెంట్ జాబ్స్ కి గ్రూప్స్ కి ప్రిపేర్ కావాలనుకుంటుంది గురుగారు. వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అదే కాకుండా విదేశాల్లో కూడా మంచి రాజయోగం కనపడుతుంది ఈ జాతకురాలకి. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఎక్కడ యోగం ఉందో అక్కడ ఎత్తుక్కోవాలి, అప్పుడు కాలం కలిసి వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు చిన్నది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది గురుగారు, ఆయన పెద్ద గ్రూప్స్ పోవాలని అటు ఇటు విదేశాల్లో లేదు గురుగారు ఆయనకి ఇంట్రెస్ట్. సరే చేయమను, ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, ప్రయత్నం చేయమను, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, బాగుంటుంది. గ్రూప్స్ కి ప్రిపేర్ కావడానికి బాగుంటుంది. ఇక్కడి నుంచి 20 సంవత్సరాల పాటు నెంబర్ 1 ఉంది, ఆమెకి తిరుగులేదు. దాని పెళ్లి ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురుగారు? అన్నీ బాగుంటాయమ్మా. నువ్వు టీవీ పెడుతున్నారు, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడాలి, ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కదా. ఓకే, గురుగారు పీఠంలో జరిపించేటువంటి పూజాది క్రతువుల గురించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి
దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాటి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వాటి డేట్ ఆఫ్ మా వారి గురించి కనుక్కోవాలండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1970 ఫిబ్రవరి 19 ఉదయం 4 గంటలకి. ఓకే, ఉదయం 4 గంటలు. పేరేంటండి? మునిశేఖర్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుందండి. మా వారి గురించి కనుక్కోవాలండి. మీ వారి గురించే చెప్తున్నా, చెప్పు. దేని గురించి కావాలి? అంటే ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి. ఉద్యోగం మారాలనుకుంటున్నారు. ఏదైనా మా ఫ్యూచర్ ఎలా ఉందని. ఫ్యూచర్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మీరు అంటే భయపడేంత ఏం లేదు కదా? బాగుంది. అంటే ఇల్లు కట్టుకోవాలి గురువు గారు, ఇల్లు కట్టుకోవాలి. జాబ్ పరంగా ఎలా ఉంది అని. నేను అడిగిన దానికి చెప్పు. గడిచిపోయిన 2 సంవత్సరాలు ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా? ఏమైనా సమస్యలు వచ్చినాయా? ఆరోగ్యం బాగుంది. ఓకే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చి కొంచెం పర్వాలేదండి ఇప్పుడు. ఓకే, నువ్వు చెప్పేదాన్ని బట్టి టైం అయితే బ్రహ్మాండంగా ఉంది. ఏం భయపడక్కర్లా. ఓకేనా? దోషాలు కూడా ఏం లేవు. కాకపోతే శని బాగలేడు కాబట్టి శని వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రమాదాలు జరిగినాయా? 2 సార్లు బైక్ లో నుంచి పడ్డారు గురువు. వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దశల్లో జాగ్రత్తగా ఉండాలి. 2016 నుంచి 19 లోపల ఏమైంది చెప్పు ఒకసారి. 2016 నుంచి 19 వరకు సిక్ అయి ఉండాలి. బండి మీద పడటం కానీ, దెబ్బలు తగలటం కానీ. పడ్డారు గురువు గారు. ఒకసారి పడ్డారు గురువు గారు. మేజర్ ఏం లేదు, లైట్ గా దెబ్బలు తగిలాయి. అదే ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈయనకి పేరేంటన్నా? మునికుమారా? మునిశేఖర్. ఓకే. నెక్స్ట్ ఇయర్ మే తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎప్పటి నుంచి గురువు గారు? 2025 మే తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వాహనం ప్రయాణం పనికిరాదు. తప్పనిసరిగా ఆయుష్ హోమం చేయించండి. ఎందుకంటే ఆ టైంలో చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. జాతకంలో శని నీచపడ్డాడు. పైగా గోచారరీత్యా అష్టమంలో శని వస్తాడనమాట. ఆ టైంలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. గురువు గారు, అతని పేరు హేమంత్ కుమార్ గురువు గారు. మామూలుగా పిలుస్తాం మునిశేఖర్ అని. ఓకే, నేను చెప్పింది నువ్వు. ఓకే, పేరు అర్థమైంది. నేను చెప్పింది చెయ్యి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా కావాలంటే పూర్తి విశ్లేషణ చేయించుకో. జాతకం ఏ టైంలో ఏం చేయాలో చెప్తా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కోడల గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు అమృత. 4/1/1999. సమయం చెప్పండి. సమయం తెలుసా? సమయం రాత్రి 10:10 సోమవారం. ఓకే, పేరు అమృత. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? మా కోడలిది సార్. టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను. నేను చెప్పను. నేను బయటకు వచ్చిన సార్. చెప్పు. ఇప్పుడు చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? కొద్దిగా సంతాన విషయంలో. సంతానపరంగా అంటే నాగదోషం ఉంది. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 2 years అవుతా. ఓకే, నాగదోషం కనపడుతుంది అమ్మాయి దాంట్లో. అట్లాగే ఆ పిల్లాడి దాంట్లో కూడా చూడాలి. మొన్న మా కొడుకుది అడిగితే అమ్మ కోడలి కూడా చూడాలన్నారు మీరు. కొడుకుది ఏం చెప్పా?
కొడుకుది కొద్దిగా సంతానం ఉద్యోగం లోపల కొద్దిగా పూజించాలి అమ్మ, మీ కోడలు కూడా అడగమంటే ఓకే, ఇద్దరు దాంట్లో దోషం ఉంది. దీన్ని బట్టి ఇద్దరిని కూర్చోబెట్టి ఈ యొక్క నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. ఓకేనా? చేస్తే సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా అమ్మాయి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2010 సెప్టెంబర్ 23. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 5:20. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అదే పాప చదువు పరంగా ఎట్లుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు 9th చదువుతుంది. మీ అమ్మాయి చదువులో నెంబర్ 1, తెలివితేటల్లో నెంబర్ 1, మాట్లాడటంలో నెంబర్ 1. అవునా? ఓకే గురుగారు, అదేమో రైట్. మొత్తం మాటలతో పడేస్తుంది అందరినీ. చాలా తెలివిగలది. అవును గురుగారు. ఎక్సలెంట్ ఉంది, జాతకం చాలా బాగుందమ్మా. అదే చదువుతుందా, బాగా ఏమన్నా జాబ్ చేయగలుగుతుందా లేదా అని. చదవటంలో నెంబర్ 1 చదువుతుందని చెప్తున్నా కదా. టాప్ లెవెల్లో చదువుతుంది, మంచి జాబ్ కొడుతుంది. తన సొంత తెలివితేటలతో మెరిట్తో పైకి వస్తుంది అమ్మాయి. ఓకే, ఆరోగ్యం కూడా ఏం ఇబ్బంది లేదు కదా? ఏం లేవు, అంతా బాగానే ఉంది. కాకపోతే నాగదోషం ఉంది, గుర్తుపెట్టుకో. ఈ నాగదోషం ఉంటే నేను చెప్పింది జరగకపోవచ్చు కూడా, గుర్తుపెట్టుకో. ముందుగానే నాగదోష పరిహారం ఫస్ట్ చేయించండి. నేను చేస్తే నేను చెప్పినట్టు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఓకేనా? ఓకే అమ్మా. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా ప్రతి నెల గురుగారి పీఠంలో జరిపేటువంటి శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం ఈ నెల 11వ తారీఖును కూడా గురుగారి పీఠంలో నిర్వహిస్తున్నారు. మరి వాటితో పాటు ఆశ్లేష బలి పూజ, అలాగే నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ వీటిలో మేము కూడా పాల్గొవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా ఈ కార్యక్రమానికి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరికి కూడా కాల్ కలిసే అవకాశం ఉండదు కనుక మరి మేము గురుగారితో మాట్లాడలేకపోయాం, మా జాతకం ఎట్లా ఉంది, మేము ఏ దోషంతో బాధపడుతున్నామని కూడా తెలుసుకోవాలి అనుకునేవారు పర్సనల్గా అపాయింట్మెంట్ గురించి కూడా కాల్ చేయాలి అనుకునేవారు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి కాల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా, సమ్మిరెడ్డిని. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/1996. ఓకే, సమయం చెప్పండి. సమయం 4:15 PM. ఓకే, ఎవరిది జాతకం? అమరేందర్ రెడ్డి, మా కొడుకు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు నమస్తే. నమస్తే, నేను కరీంనగర్ నుంచి మాట్లాడదాం. చెప్పండి. పెళ్ళైందా? అంటే కొడుకు ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ గురించి కొంచెం ఉంది. మరి గవర్నమెంట్ బాగుందా లేదా? అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం గురుగారు. అయితే 2 సార్లు రాసింది ఎగ్జామ్, మరి కొంచెం ఇంకా ముందు అవుతుందని. జాతకపరంగా సర్పశాపయోగం ఉంది పిల్లాడికి. శాపయోగం. దాంతోపాటు కుజాష్టమ దోషం 2 ఉన్నాయి. కుజాష్టమ దోషం అంటే నోటికి దగ్గర దాకా వచ్చి 1 మార్కులోనో 2 మార్కులోనో పోతుంది. అవునా? అవును. ఇది చేస్తే వస్తుంది. 2 చేయాలి. ఎక్కడ ఉంటారు మీరు? ఏ ఊర్లో ఉంటారు? కరీంనగర్లో గురుగారు. మన పీఠం రేపు 11వ తారీఖు ఉంది. చక్కగా ఫస్ట్ అది చేయించు. ఎక్కడ గురుగారు? హైదరాబాద్ కూకట్పల్లి గణేష్ టెంపుల్లో చేస్తున్నాం రేపు 11వ తారీఖున. కింద అపాయింట్మెంట్ నెంబర్, దానికి కాల్ చేసి చెప్తారు మా వాళ్ళు. ఓకేనా? ఎట్లా చేయాలి, దాని నియమాలు ఏంటి, ఏమేమి పాటించాలని వివరాలు చెప్తారో. చేయించు ఫస్ట్. చేస్తే ఖచ్చితంగా నా లెక్క ప్రకారం 100% వచ్చి తీరుతుంది జాబు. ఓకేనా? గురుగారు ఒక్క నిమిషం చెప్పు. అయితే ఆయన కొంచెము మంచిగానే రాస్తుండు కానీ మరి ప్రాబ్లం ఈ 2 వల్లనే అంటారా గురుగారు? అంతే, తెలివితేటలు ఉంటాయి, చాలా మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి మేధస్సు ఉంటుంది. అవునా? ఒక్కసారి చూడంగానే మైండ్కి ఎక్కిపోతుంది దీనికి ఏదైనా సరే చదవంగానే. అవునా? అవునవును గురుగారు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఉన్నా నేను రోజు చెప్తుంటా, ఈ దోషాలు ఉంటే ఆ దోషాల వల్ల ఈ గ్రహాలు కూడా పనిచేయవు.
గురుగారు. మంచి మంచి యోగాలు కూడా ఈ నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా యోగాలు పనిచేయవు, నువ్వే చెప్తున్నావుగా. కాబట్టి చేస్తే ఆటోమేటిక్గా ట్రాక్లోకి వచ్చేస్తాడు, ఆయన బాగుంటుంది. సరే గురుగారు. ఓకే. గురుగారు మామూలుగా మన పుణ్యక్షేత్రంలో కొన్ని క్షేత్రాలు ఏంటంటే నాగప్రతిష్ఠ చేపిస్తూ ఉంటారు కదండి. మరి అక్కడ నాగప్రతిష్ఠ చేయించినా కూడా కొంతమంది మేము అక్కడికి వెళ్ళి రావుకేతు పూజ చేయించుకున్నాం నాగప్రతిష్ఠ, వాళ్ళకి కూడా ఫలితం చాలా మందికి కూడా కనిపించడం లేదు. మరి వాటితో పాటు ఈ ఆశ్లేష బలి పూజ కూడా మన పీఠంలో జరిపిస్తూ ఉన్నాము, ఇది మనం ఎక్కడ చూడని పద్ధతి కదా గురుగారు. మరి దీంతో పాటు ఆశ్లేష బలి పూజ చేయించడం కూడా విశిష్టత, చేయించితే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఒకసారి మాకు తెలియజేస్తారా? నేను చెప్తున్నా అంటే ఆశ్లేష బలి పూజ నాగ ప్రతిష్ఠ రెండు కలిపి ఒకటేసారి చేయాలి. మరి దాని అలంకరణ కనీసం 5-6 గంటల అలంకరణ సమయం పడుతుంది. మరి పూజా విధానం కూడా కనీసం 5 గంటల పైన పడుతుంది. మరి క్షేత్రాల్లో మరి ఇవన్నీ జరుగుతాయా? శ్రీశైలం పోయామనుకోండి, అభిషేకం చేద్దామంటే నువ్వు 5,000 టికెట్ పెడితే కూడా 5 నిమిషాలు కూడా లోపల ఉండలేరు, బయట నెట్టేస్తూ ఉంటారు. అట్లాగే శ్రీకాళహస్తి వెళ్ళినా అంతే. పైగా కొన్ని చోట్ల విగ్రహాలు పీకేస్తున్నారు, రామేశ్వరంలో కానీ శ్రీశైలంలో కానీ పీకేస్తున్నారు. తర్వాత మన కుక్కి సుబ్రహ్మణ్యంలో ఏం చేస్తారంటే ఆ విగ్రహం తీసుకెళ్ళి అల్మర్లో పెడతారు, అదొకటి దోషం. పైగా కర్ణాటక సంప్రదాయంలో చేస్తారు, మన తెలుగు సంప్రదాయంలో చేయాలి. మరి మన మంత్రాలకి అటుపక్క మంత్రాలకి చాలా తేడా ఉంటుంది. కర్ణాటక కానీ మరి ఇటు మెడ్రాస్ ఇటువైపు తమిళనాడులో కానీ మన మంత్రాలు వాళ్ళ మంత్రాలు చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే వేదమే తేడా, మనది మొత్తం కృష్ణ యజుర్వేదం, వాళ్ళదంతా వేరే వేరే వేదాలు ఉంటాయి. సామవేదం ఉంటుంది యూపీలో, మరి కర్ణాటకలో వేరే వేరే ఉంటాయి. కాబట్టి అవి మనకు వర్తించవు, చేసినా కూడా ఫలితాలు రావని శాస్త్రం చెప్తుంది. కాకపోతే తెలియక వాళ్ళ పడే ఇబ్బందుల వల్ల ఎవరో ఏదో తెలియక చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి బలా చోట జరుగుతుంది పోయి చేసుకో అని చెప్తున్నారు తప్ప తెలియక చెప్తున్నారు. మరి వీళ్ళు పడే ఇబ్బందులు ఏం చేస్తున్నారు, ఏదో ఫలితం వస్తుందని ఆశతో పోయి చేయించుకుంటున్నారు, ఫలితం రావట్లేదు. దాని గురించే మన పీఠంలో మాత్రమే ఇవి చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ రెండు కలిపి చేసేవాళ్ళు లేరు. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, అన్ని రకాల హోమాలు, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమాలతో పాటు సర్పసూక్త హోమం కూడా చేస్తాం. ఇదంతా కూడా ఎంతో కష్టతరమైంది. మరి 4 వేద పండితులు ఉండాలి, చదువుకున్న వాళ్ళు 4 ఉండాలి. ఆ 4 కూడా సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళు ఉండాలి చెప్తున్నా. మరి నేను కనీసం ఒక పండితుడికి రోజుకి 15,000 రూపాయలు ఇస్తాను నేను ఒక్కడిని చెప్తున్నా. మరి పీఠాల్లో మరి పెద్ద పెద్ద క్షేత్రాల్లో అంత పెట్టి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఏదో నామకేవాసు చేస్తారు తప్ప ఇంత రెస్పాన్సిబిలిటీ చేయకపోవచ్చు. దానివల్ల ఫలితాలు రావట్లేదు. మన పీఠంలో చేస్తే ఖచ్చితంగా 100% ఫలితం వస్తుంది. చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు ఆనందంగా, ఎంతోమంది ఆనందంగా చెప్తున్నారు అట్లా. కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 18/10/1978 మేడం. 18/10/1978. ఓకే, సమయం చెప్పండి. సమయం ఉదయం 5 గంటలకు మేడం. తెల్లవారితే 19 అండి? మేడం. మీ పేరు? పేరు సురేష్ కుమార్ మేడం. ఓకే, గురుగారితో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పయ్యా సురేష్. సార్ నమస్తే సార్. నమస్తే. ఇంకా సెటిల్ అయ్యావా లేదా? సార్ నాది మ్యారేజ్ అయింది సార్, 2012లో మ్యారేజ్ అయింది. నాకు డైవర్స్ అయింది, మళ్ళా పెళ్లి అయితే లేదు, ఏం లేదు. చూపించేవారికన్నా చూపిలే జాతకం సార్? ఎవరికి ఏం చూపెట్టలేదు సార్. చూపించకపోతే ఎట్లా అవుతుంది చెప్పు? పెళ్లి చేసుకుంటే ముందే చూపించాలి. ఒకసారి దెబ్బతిన్నావు, మళ్ళీ సరైనడు చూపించకపోతే జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది, నాగదోషం కూడా ఉంది, గుర్తుపెట్టుకో. దాంతోపాటు శని బాగలేడు, దీనివల్ల అన్ని కష్టాలే ఉంటాయి. గడిచిపోయిన 4 ఏళ్ళ నుంచి పరిస్థితి బాగలేదవునా? అవును సార్. ఏం పని చేస్తుంటావు? నేను ఆర్టీసీలో చేస్తా సార్. ఓకే, సరే, అధైర్యపడబాకు, నేను చెప్పింది చెయ్యి. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటావు? నేను హన్మకొండలో ఉంటా సార్. హన్మకొండ దగ్గరేగా, హైదరాబాద్లో చేస్తున్నావు. వచ్చి కూర్చొని ఇవి చేసుకో, ఓకేనా? రేపు 11వ తారీఖు పూజ ఉంది, వచ్చి కూర్చొని చేసుకో, నీ దరిద్రం అంతా పోతుంది. చేసిన తర్వాత మంచి సంబంధం వస్తుంది, తర్వాత బాగుంటుంది. ఎక్కడ సార్ 11వ తారీఖు? ఎక్కడ సార్? ఇక్కడ కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుందా? 905822 ఆ నెంబర్కి కాల్ చేయి. చేసి నాకు ప్రతిష్ట కావాలంటే వాళ్ళ వివరాలు చెప్తారు, దాని ప్రకారం వచ్చి చేసుకో, ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నేను మా సార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 25వ తారీఖు 2వ నెల మేడం, 1976 సంవత్సరం. సమయం చెప్పండి. ఉదయం 4:24 మేడం. కరెక్ట్ డేట్ ఐడియా లేదు, మార్నింగ్ టైం. ఓకే, గురుగారు మాట్లాడారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. తెల్లారితే 25 తెల్లారితే 26 చెప్పు కరెక్ట్గా. తెల్లారితే 26 గురుగారు. అది చెప్పాలి, లేదా ఒక రోజు తేడా రావు ఇట్లా. తెల్లవారితే 26వ తారీఖు గురుగారు. చెప్పు, దేని గురించి? అదే మా సారు వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. ఏది పెట్టినా కూడా మాకు సక్సెస్ అనేది వస్తలేదు. ఏ వ్యాపారం ఎలా ఉంది? ఏ వ్యాపారం చేస్తారో చెప్పు. తెల్లారితే 25 గురుగారు. సారీ 25, తెల్లవారితే 25 గురుగారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు? ఒక టెన్షన్ అవుతుంది గురుగారు. టెన్షన్ ఎందుకమ్మా, చెప్పు. ఏం వ్యాపారం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు గురుగారు. అది కరెక్ట్ గా లేదు. అయితే మేము షాప్ పెట్టాలి అనుకుంటున్నాం గురుగారు. ఏం షాపు? మేము ఇక్కడ స్కూల్ ఉంటది గురుగారు, జనరల్ స్టోర్ పెట్టాలని, బుక్స్ అంతా జనరల్ గా స్టోర్ పెట్టాలని అనుకుంటున్నాం గురుగారు. అయితే అది ఎలా ఉంటది, ఏంది మా సారు వ్యాపారం ఎలా ఉంటది? బుక్ స్టోర్ బ్రహ్మాండంగా ఉంటుంది. వినమ్మా, చాలా అంతసేపు చెప్పక్కర్లా. బుక్ స్టోర్ బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది. ఆయన పేరేంటున్నావు? ఆయన పేరు కృపాకర్ గురుగారు. కృపాకర్, చాలా బాగుంది. కనక పుష్య రాగం చేతికి పెట్టుకోమని చెప్పు. కనక పుష్ప రాగమా గురుగారు? కనక పుష్య రాగం చూపుడు వేలికి కుడి చేతికి పెట్టాలి, బంగారంలో పెట్టాలి. ఓకే గురుగారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలు వచ్చినా ఈయన జాతకం నెంబర్ 1 ఉంది. అవునా? అవును గురుగారు. ఎంత డబ్బు పోయినా మళ్ళీ సంపాదిస్తాడు, ఆధారపడక్కర్లా. సరే సరే గురుగారు. మాకు దగ్గర 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి గురుగారు. అవునవును, టైం బాగాలేదు. మా కరోనా టైం నుంచి అన్ని ఏ వ్యాపారం చేసినా కూడా మాకు అన్ని ఒడిదిడుగుల్లాగా అవుతున్నాయి. మాకు ఏది కరెక్ట్ లేదు గురుగారు. నా పేరు కీర్తన. నేను చెప్తున్నా కదా, సార్ పేరు. నేను చెప్పింది నువ్వు ఊరికే నువ్వు చెప్పింది చెప్పకూడదు. టైం బాగుండనప్పుడు ప్రతి వాడికి కూడా కాలచక్రంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే సరే గురుగారు. జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నప్పుడు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతావు, కాలొచ్చి ఎట్లా వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోతాయి. సరే సరే ఈయన జాతకం అటువంటిది. జాతకం బాగుంది, రాబోయే దశ బాగుంది. ఓకేనా? ఓకే గురుగారు. కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా సంపాదిస్తాడు. ఓకేనా? పెట్టమను, వ్యాపారం పెట్టమను. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, నమస్తే అమ్మా, వినిపిస్తుందా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంది. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించిన తర్వాత మరొకసారి ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పిల్లల పేర్లు అండి. నాకు 2 అమ్మాయిలు, కమల పిల్లలు. ఎవరో ఒక్కరి గురించి చెప్పండి. ఇద్దరు ఒకటే డేట్ ఆఫ్ బర్త్. సార్ చెప్పండి. 2002 జనవరి 6. సమయం చెప్పండి అమ్మా. 5:45 ఒకళ్ళు, 5:55 ఒకళ్ళు. ఉదయమా సాయంత్రమా అమ్మా? తెల్లవారుజామునండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నమస్తే. నేను మొన్న అపాయింట్మెంట్ తీసుకున్నా లక్ష్మిని. చెప్పమ్మా. అదే అమ్మాయిల గురించి ఆ రోజు అడుగుతాం చెప్పనన్నారు, అందుకే లైక్ చేశారు. అదృష్టం కలిసిందిరా, చెప్పు. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఏం చెప్పాను మొన్న. ఆ రోజు అదే అమ్మాయిలకు అడుగుదామంటే ఇంకా ఒక్కరికే చెప్తా అన్నావు కదా. అంతేగా మరి, 10 మందికి చెప్తానా? చెప్పు, అంత ఖాళీగా ఉంటారా? నేను కాదమ్మా, నా మాటిను. ఫోన్లో ఎంతమందికి చెప్తావు చెప్పు. చూస్తూనే ఉన్నా. మరి చెప్పు. ఎప్పుడైనా నేను చెప్పింది నువ్వు, కమల పిల్లలు పుడితే జాతకం ఒకళ్ళకి పనిచేస్తుంది, రెండో వాళ్ళకి కర్మ ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఒకళ్ళకి బాగుంటుంది, ఒకళ్ళకి దెబ్బతీస్తుంది. ఏంటి లక్ష్మియా? లక్ష్మి ఎవరు? మీ అమ్మాయినా లక్ష్మి అంటే? నేనేమంటున్నా అంటే, ఒకళ్ళకి బాగుంది, రెండో వాళ్ళకి దెబ్బతీస్తుంది. నువ్వేం చేయాలంటే, ఎవరికైతే బాగలేదో
వాళ్ళని కూర్చోబెట్టి ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేయించు ఫస్ట్. ఎవరికి బాగలేదు మరి నీకు తెలుస్తుందా ఇద్దరికి ఎవరు బాగాలేదో? నేను చెప్పేది నీకు అర్థం కావట్లా. నువ్వు ఫోన్ పెట్టేమని చెప్తా. అదే ఇద్దరు కవల పిల్లలు పుడితే ఒకళ్ళకి బాగుంటుంది, రెండో వాళ్ళకి బాగుండదని చెప్తున్నా. ఓకేనా? ఇద్దరిలో ఎవరికి బాగలేదో వాళ్ళని కూర్చోబెట్టి ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే బాగుంటుంది. ఓకేనా? కాల్ కట్ అయింది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్టు 26 1989. ఓకే, సమయం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 12 గంటలు. మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మేము హైదరాబాద్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా లక్ష్మి. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్లి చేసుకున్నావా? పెళ్ళైంది, 2 పిల్లలు గురుగారు. మీ ఆయనకి నువ్వు చుక్కలు చూపిస్తున్నావా, నీకు మీ ఆయన చూపిస్తున్నాడా చుక్కలు? మా హస్బెండ్ చూపిస్తారు గురుగారు. మీ హస్బెండే నీకు చూపిస్తున్నాడు కదా? మా హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, అందుకే నా గురించి. నేను అనేది అది కాదు, మీ ఇద్దరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉంటాము. నీ వల్ల మీ ఆయనకి ఇబ్బందా, మీ ఆయన వల్ల నీకు ఇబ్బందా? చెప్పు ఫస్ట్. రెండు ఉంటాయి. లేదు, నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే నువ్వే కాస్త నా వల్లే ఉంది అంటున్నారా మీరు? ఇద్దరిలో ఒకళ్ళ వల్ల ఉంటుంది, ఎవరి వల్ల ఉంది అని అడుగుతున్నా. చెప్తే నేను మీద చెప్తా. మా హస్బెండ్ వల్లే ఉంది. అది ఓకే, చెప్పమ్మా. దేని గురించి కావాలి? అంటే ఇంట్లో ఎంత సంపాదన వచ్చినా నిలవట్లేదు సంపాదన. మా హస్బెండ్ ఏమో కార్ డ్రైవింగ్ చేస్తారు, నేనేమో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నా చేస్తున్నా, కానీ సరిగా ఏమీ రావట్లేదు. మీ ఆయన పేరేంటి? నాగరాజు. నాగరాజు. నీ పేరు? లక్ష్మియా? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఓకే. ఇప్పుడు బ్యూటిషియన్కి ఏమైనా షాప్ పెట్టావా? ఇంట్లోనే పెట్టుకున్నా. దానికి ఒక పేరు పెట్టు ఫస్ట్. షాప్కి ఏదైనా టైటిల్ పెట్టు. షాప్కి శ్రీలక్ష్మి అని పెట్టాను. శ్రీలక్ష్మి. ఓకే, శ్రీలక్ష్మి అయితే బాగానే ఉంటుందమ్మా, ప్రయత్నం చేయి, బాగానే ఉంది. జాతకపరంగా వచ్చేటప్పటికి సర్పశాప యోగం ఉంది. నా జాతకం? నీ జాతకంలో సర్పశాప యోగం ఉంది. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. డబ్బు వచ్చినా నిలబడకపోవడము, ఏ రోజు సంతోషం లేకపోవడం, ఒకరోజు 4 రోజులు బాగుంటే 4 రోజులు బాగుండకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు, గుర్తుపెట్టుకో. పిల్లల ఆరోగ్యం బాగుందా? బాగుంది. పిల్లలు మంచి స్థాయికి వెళ్తారు, నువ్వేం ఆధారపడాల్సిన పని లేదు. ఓకేనా? ఈ సర్పశాప యోగం నాగప్రతిష్ఠ చేయి ఫస్ట్, కూర్చొని చేస్తే బాగుంటుంది. నీ వ్యాపారం బాగా సాగుతుంది. ఇక్కడ మన కూకట్పల్లి గణేష్ టెంపుల్లో రేపు 11వ తారీఖు చేస్తున్నాం. కింద అపాయింట్మెంట్ నెంబర్ కనబడుతుందా? ఆ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు ఎట్లా చేయాలంటే చెప్తారు. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్? 17th November 87. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఈవినింగ్ 5:30. ఓకే, ఇది ఎవరిదమ్మా ఈ జాతకం? మా హస్బెండ్ అండి. ఓకే, మీ వారి పేరు? శ్రీరామ్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. చెప్పమ్మా. అదే స్వామి, మా హస్బెండ్ 17th నవంబరా? అవును స్వామి. చెప్పు, మీ ఆయన పేరేంటి? శ్రీరామ్. శ్రీరామ్. దేని గురించి అడుగుతున్నావు? ఏం చేస్తున్నాడు, వ్యాపారమా? లేదు స్వామి, ఆయన ఎలక్ట్రికల్ గవర్నమెంట్ చేస్తారు. జాతకం బ్రహ్మాండంగా ఉందిగా. ఇబ్బందులు ఉన్నాయి స్వామి ఆర్థికంగా. సరే, ఇబ్బందులు ఉంటాయి. నేనేమడుగుతున్నా అంటే పెళ్ళైన తర్వాత మీ ఆయన కలిసి వచ్చిందా లేదా చెప్పు ఫస్ట్. వచ్చింది స్వామి. తర్వాత వచ్చిందా ఉద్యోగం? ముందే వచ్చిందా? ముందే వచ్చింది, తర్వాత పెళ్ళయ్యాక పర్మనెంట్ అయింది. సరే, జాతకపరంగా వచ్చేటప్పటికి కుజదోషం బలంగా ఉంది. ఈ కుజదోషం బలంగా ఉంటే డబ్బు నిలబడదు. డబ్బు వస్తాయి, మీ ఆయనకు డబ్బు వస్తుంది, కానీ డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. అవునా? అవును స్వామి. కాబట్టి ఆ కుజదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే డబ్బు నిలబడుతుంది. గుర్తుపెట్టుకో, జాతకం నెంబర్ 1 ఉంది. ఇప్పుడు యోగాలు ఎట్లుంటాయంటే డబ్బు రావడం ఒక యోగం, ఆ వచ్చిన డబ్బు నిలబడడం అదొక యోగం. గుర్తుపెట్టుకోమ్మా. ఓకేనా? జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఏం భయపడక్కర్లా. ఓకే. అలాగే గురుగారు చేయించేటువంటి పూజాది క్రతువుల గురించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం.
నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారి వాల్టి కార్యక్రమంలో కాలేసుకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.